భూమికి సంబంధించి వాస్తులో మనం ముందుగా ఎలాంటి సాయిలో తెలుసుకున్నాం. తర్వాత షేప్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మూడోది స్లోప్ ఎటుండాలో తెలుసుకున్నాం. శాస్త్రంలో చెప్పిన విషయం ఏం చెప్పారో మనం ఒకటొకటి తెలుసుకుందాం. ముఖ్యంగా అష్టదిక్కులు మనకు వాస్తులో అష్టదిశలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అలాగే 4 దిశలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ అష్టదిశల్లో గనక భూమి వాటం ఉంటే స్లోప్‌ని మనం ఇంగ్లీష్‌లో స్లోప్‌ని తెలుగులో వాటం అంటాం. ఆ వాటం ఉన్న భూమిలో నివాసం ఏర్పడితే ఎలా ఉంటదని కొన్ని ఫలితాలు చెప్పారు ప్రాచీన గ్రంథాల్లో. ఇప్పుడు ముఖ్యంగా మనుష్యాల చంద్రులు ఏం చెప్పారంటే, అష్టదిశల్లో భూమి వాటం ఉంటే దానికేంటి ఫలితం? ముందుగా ఈస్ట్‌కి స్లోప్ ఉంటే, తూర్పుకి వాటం ఉంటే దానికి గోవీధి అని పేరు పెట్టారు. ఆ భూమిలో అభివృద్ధి కలుగుతుందని చెప్పారు. ప్రాస్పరిటీ అన్నారు. అలాగే మీకు ఆగ్నేయానికి వాటం ఉంటే దాన్ని అగ్నివీధి అన్నారు. అగ్నివీధి ఉంటే లాస్ ఆఫ్ వెల్త్, ధన నష్టం అని చెప్పారు. అలాగే దక్షిణానికి వాటం ఉంటే దాన్ని యమవీధి అన్నారు. దక్షిణానికి వాటం ఉన్న భూమిని. యమవీధి అంటే లాస్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. అంటే ప్రాణ నష్టం అని చెప్పారు. అలాగే మనకి నైరుతి వాటం ఉంటే భూతవీధి అని పేరు పెట్టారు దానికి. దానికి ఏంటంటే పేదరికం అనే లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి నష్టం అని పెట్టారు. దానికి ఫలితం. అలాగే మీకు పశ్చిమానికి వాటం ఉంటే దానికి జలవీధి అని పేరు పెట్టారు పశ్చిమానికి. దానికి ఏంటంటే పేదరికం అని ఫలితం చెప్పారు. అలాగే మనకి వాయువ్యం వాటం ఉంటే దానికేమో నాగవీధి అని పేరు పెట్టారు వాయువ్యానికి. దానికి లాస్ ఆఫ్ చిల్డ్రన్, సంతాన నష్టం అని ఫలితం పేరు దానికి చెప్పారు. రిజల్ట్ చెప్పారు అలా ఉంటే భూమి. అలాగే ఉత్తరానికి వాటం ఉంటే దాన్ని గజవీధి అన్నారు. గజవీధి అంటే దానికి ఫలితం వెల్త్, సంపద అని చెప్పారు. అలాగే లాస్ట్‌గా మీకు ఈశాన్య వాటం ఉంటే దానికి ధాన్య వీధి అని పేరు దానికి. దాని మీద ఫలితం వెల్ఫేర్. అది కూడా శుభంగా చెప్పారు. మొత్తం మీద అష్టదిశల్లో మనం చూసుకున్నట్టయితే ఉత్తరానికి, ఈశాన్యానికి, తూర్పు ఈ 3 దిశలు వాటం ఉన్న భూమి, స్లోప్ ఉన్న భూమి మంచిదని చెప్పి తెలుస్తుంది మనకు వాస్తులో. ఈ 3 విషయాలు మనకి 3 ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఇంకేం చెప్పారంటే మనుష్యాల చంద్ర గ్రంథంలోనే ఈ అష్టదిక్కుల స్లోప్ కాకుండా ఒకవేళ సైట్ మధ్యలో మీకు పల్లంగా ఉంటే సెంట్రల్ డిప్రెషన్, స్థలం మధ్యలో కొంచెం గుంతలాగా ఉంటే ఏమంటే మనకి వాళ్ళు ప్రవాసం పోతారంట. అక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రవాసం, అవుట్ మైగ్రేషన్ అంట. అలాగే ఇటు మధ్యలో ఎత్తుగా ఉంటే మనకి ఆల్రెడీ తాబేలు ఆకార షేప్ వద్దని చెప్పారు గతంలో. మధ్యలో హైట్ ఉంటే లాస్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్, ధన నష్టము, సుఖం లేకుండా పోతుందని చెప్పారు ఫలితం. అలాగే ఇంకా మీకు ఆగ్నేయ వాయువు వాటం ఉంటే కూడా పావర్టీ అని చెప్పారు. ఆల్రెడీ అక్కడ వేరే ఫలితం ఇక్కడ మళ్ళీ చెప్పారు అదే విషయాన్ని ఆ గ్రంథంలో. అసలు ఆల్రెడీ స్లోప్స్ తప్పని చెప్పాం మనం. కొన్ని మంచి కొన్ని చెడు అని చెప్పారు. ఒకవేళ తూర్పు ఎత్తు స్లోప్ మంచిదని చెప్పారు. తూర్పు, ఈశాన్యం, ఉత్తరం మంచి అని చెప్పారు వాటం ఉంటే. వాళ్ళు ఎత్తుంటే ఏం జరుగుతుంది అంటే మనం మంచిది కాదని చెప్పేసి మనం ఎవరైనా చెప్తాం. కానీ ఈ ప్రాచీన గ్రంథంలో మనుష్యాలకు చెందిన గ్రంథంలో ఒకవేళ అలాంటి ఇంట్లో కడితే ఏమవుతుందంటే మధ్యలో కానీ తూర్పు ఎత్తున్న స్థలంలో ఇల్లు కడితే 10 సంవత్సరాల పాటు అభివృద్ధి ఉంటుందంట. వాళ్ళ వాస్తురీత్యా దోషం అయినప్పటికీ 10 సంవత్సరాలు కలిసి వస్తుందని చెప్తుంది గ్రంథం. అలాగే మీకు ఆగ్నేయం, దక్షిణం ఎత్తున్నట్టయితే 100 సంవత్సరాలు కలిసి వస్తుందని చెప్తుంది ఈ గ్రంథం. అలాగే మీకు నైరుతి ఎత్తున్నట్టయితే 1000 సంవత్సరాలు కలిసి వస్తుందని చెప్తుంది. అభివృద్ధి 1000 సంవత్సరాలు ఉంటుందని చెప్తుంది. పశ్చిమంలో ఎత్తున్నట్టయితే 500 సంవత్సరాలు మీకు అభివృద్ధి ఉంటుందని చెప్తుంది. అలాగే వాయువు ఎత్తున్నట్టయితే 12 సంవత్సరాలు కలిసి వస్తుందని చెప్తుంది. వాయువు ఎత్తు ఉండకూడదు యాక్చువల్‌గా, కానీ 12 సంవత్సరాల వరకు కలిసి వస్తుందని చెప్తుంది ఇది. అలాగే ఉత్తరం ఎత్తున్నట్టయితే 8 సంవత్సరాల వరకు కలిసి వస్తుందని చెప్తుంది ఈ గ్రంథం. ఉత్తరం ఎత్తు ఉండకూడదు, పల్లం ఉండాలి కదా. అలాగే ఈశాన్యం, నార్త్ ఈస్ట్ అవి ఎత్తుంటే 6 సంవత్సరాల వరకు కలిసి వస్తుందని చెప్తుంది ఈ గ్రంథం. మనం జనరల్‌గా ఎత్తుంటే తప్పనేస్తాం అంటున్నాయి, కానీ ఒక 6 సంవత్సరాలు కలిసి వచ్చిన తర్వాత ఆ చెడు ఫలితాలు ఉంటాయన్నట్టు దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అలాగే ఆ తర్వాత ఇలాంటి ఈ రాంగ్ ప్లేస్‌లో ఇల్లు కట్టడం అనేది ఒక దురదృష్టకరం, మంచిది కాదని చెప్పి చెప్తుంది ఈ గ్రంథం మనకి. విశ్వకర్మ ప్రకాశం ఒక గ్రంథం ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను చెప్పిన 6 గ్రంథాల్లో ఇదొకటి. అది కూడా ప్రాచీన గ్రంథం. అందులో కూడా వాటం గురించి, స్లోప్స్ గురించి ఫలితాలు అందులో కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఈస్ట్ వాటం స్లోప్ ఉంటే గెయిన్ ఆఫ్ మనీ, ధన సంపద, ధనాదాయం అని చెప్పారు. అలాగే ఆగ్నేయ వాటం ఉంటే శోకం అని చెప్పారు ఫలితం దానికి. ఆగ్నేయ వాటం ఉండకూడదు అన్నమాట. దక్షిణ వాటం ఉంటే కాజ్ ఆఫ్ ఫియర్, భయకారకం అని చెప్పారు దక్షిణం ఉంటే. అలాగే నైరుతి వాటం ఉన్నట్లయితే భయం అని చెప్పారు. పశ్చిమానికి ఉన్నట్టయితే కలహం, నార్త్ వెస్ట్ ఉంటే మృత్యు అని చెప్పారు. ఉత్తరానికి ఉన్నట్టయితే వంశవృద్ధి అని చెప్పారు. నార్త్ ఈస్ట్ గెయిన్ ఆఫ్ ఈస్ట్, రత్నలాభం అని చెప్పారు ఈశాన్యం ఉంటే. ఇందాక మీకు మనుష్యాల చంద్ర చెప్పినట్టే ఇందులో కూడా 3 వాటాలే మంచి అని చెప్పారు. ముఖ్యంగా ఉత్తరం, ఈశాన్యం, తూర్పు వాటం మాత్రమే మంచి. మనుష్యాల చంద్ర అదే చెప్పింది, విశ్వకర్మ ప్రకాశం అదే విషయం చెప్పింది.
అయితే ఇందులో ఇంకో విషయం కూడా చెప్పారు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎత్తుపల్లాలు ఉంటే అది కూడా పేదరికానికి సూచిస్తుందని చెప్పారు. ఎటు స్లోప్ లేకపోతే అది కూడా ప్రమాదం అని చెప్పారు. ఎటు వాటం లేదు, నో స్లోప్, జీరో లెవెల్ ఉన్నట్టయితే భూమి కులనాశనం అని చెప్పారు ఫలితం దానికి కూడా. జనరల్గా అంచేత ఎటు ఒకటి మనకి మంచి స్లోప్లు ఎటున్నాయి అటు వాటం పెట్టుకోవడం అనేది మనం తెలుసుకోదగిన విషయం ఇట్లా. తర్వాత మీకు చివరిగా ఇంకొకటి భూమికి సంబంధించిన విషయంలో లెవెల్ ఎప్పుడు హైట్ ఉండాలని చెప్పారు. హైట్ లెవెల్ ఉండాలి అంటే చుట్టుపక్కల భూమి కంటే ఎత్తు భూములు ఇల్లు కట్టుకోవాలని చెప్పి నివాసం ఉండాలని చెప్పారు. అలాగే మీకు కాంపాక్ట్ గట్టిగా ఉండాలి నేల. ఇది కూడా ఇంపార్టెంట్. లూజ్ సాయిల్లో ఇల్లు నివాసం ఉండడానికి పనికిరాదు. ఎత్తు ఉండాలి, గట్టిగా అయి ఉండాలి నేల. అట్లా అంటే ఫీల్డ్ సైట్స్ ఉంటాయి. మరి ఆధునిక కాలంలో అయితే చెరువుల్లో అక్కడక్కడ గోతుల్లో మట్టి నింపేసి వాటిని ప్లాటింగ్ చేస్తుంటారు. లేదంటే పొలాల్లో మీకు పంట నొయ్యలు లాంటివి ఉంటాయి మీకు విలేజ్లో. అలాంటి చోట కూడా ఈ మధ్య కాలంలో లేఅవుట్ వేసినప్పుడు ఆ పంట నొయ్యలు పూర్తి చేసి లేఅవుట్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు నుయ్యి భాగం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి కలిసి రావాలని మన అనుభవాన్ని చూస్తున్నాం. అది లక్కీ కొంత బాగా ఈశాన్యం వస్తే ఏమో కానీ మీ సైట్ అంతా కానీ నుయ్యి వచ్చినా ఏమోలో వచ్చినా కూడా కొంచెం రిస్క్తో కూడిన పని. ఆ పెద్ద పంట నొయ్యలు పూడ్చిన స్థలాల్లో కొంచెం రిస్క్ ఎక్కువ. కొన్ని సంవత్సరాలు పడుతుంది అది సర్దుకోవడానికి. అవి సర్దుకుని న్యాచురల్గా భూమి సెట్ అయిన తర్వాత కట్టుకోవచ్చు. కానీ వెంటనే పూడ్చిన వెంటనే 1-2 సంవత్సరాలు కూడా కరెక్ట్ కాదు కలిసి రావాలి అనుభవంలో. అది భూమికి సంబంధించి.